నియోజకవర్గం ఉయ్యూరులో ఒక స్థలం ఆక్రమించారని వస్తున్న ఆరోపణలను బొప్పన శివప్రసాద్ ఖండించారు. విదేశాల్లో నివసిస్తున్న స్థల యజమాని నుండి తాము చట్టబద్ధంగా లీజ్ తీసుకున్నామని తెలిపారు. లీజ్ ఒప్పందానికి సంబంధించిన అన్ని పత్రాలు, అద్దె రసీదులు తమ వద్ద ఉన్నాయని, వ్యాపార అవసరాల కోసం మాత్రమే షెడ్డును ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. కొంతమంది వ్యక్తులు కావాలనే అసత్య ప్రచారం చేస్తూ తమ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఆక్రమణ కాదని, అవసరమైతే అన్ని ఆధారాలు అధికారులకు సమర్పించేందుకు సిద్ధమని తెలిపారు. జనసేనలోనే ఉంటూ జనసేనాని పొరుగు తీసేవాళ్ళు, ఆక్రమించి షెడ్లు వేసుకునేవాళ్ళు, మర్డర్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించేవాళ్ళు, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ముందల తీసుకెళ్తున్నారు తప్పనిచ్చి ఎవరు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదనే మాట మాకు వస్తుంది తప్పితే వేరేగా ఎవరు మమ్మల్ని విమర్శించట్లా. నేను గత 13 సంవత్సరాలు అయింది నేను ఉయ్యూరు వచ్చి. ఏ రోజు కూడా ఎవరి ఆస్తులు కానీ, ఏది కబ్జా చేద్దామని కానీ, ఏది అక్రమంగా సంపాదించింది కానీ లేదు. అలాంటిది వరద జిమ్మే వ్యవహారంలో ఏదో చేద్దాం, వీళ్ళు ఎదిగిపోతున్నారు, లేదంటే ఏదో బతుకుదరి ఇవ్వటానికి 10 మందికి ఉపయోగపడే పనులు వీళ్ళు చేసేస్తున్నారు, వీళ్ళకి పేరు వచ్చేస్తుంది, ప్రేమ వచ్చేస్తుంది, మేము చేయలేని పని, మేము ఎదలం కాబట్టి మేము చేయలేని పని వాళ్ళు చేసేస్తున్నారనే కుట్ర పన్ని మా జనసేనలోనే ముసుకప్పుకున్న ఉన్నవాళ్ళు వాళ్ళ బుద్ధులు మా బుద్ధులు అనుకుని దుర్మార్గంగా ఆలోచించి ఈ రోజున రాత్రి గ్రూపుల్లో పెట్టడం జరిగింది. మేము దానికి తగిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మేము వాళ్ళు చేసిన తప్పుడు పనులకి మేము పోలీసులు వారిని ఆశ్రదించి మేము ప్రభుత్వ పరంగానే మా దగ్గర పక్కా ఎవిడెన్స్ డాక్యుమెంట్ ఉంది, పక్కా సరిహద్దులతో అన్ని 2007 డాక్యుమెంట్ ఉంది. అన్ని విధాలుగా మేము ముందలకెళ్ళి దీన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని తెలియజేస్తున్నాను.